Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరు అంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మనం ఆరాధించే దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ఆయన పేరు పెట్టబడిన తన ప్రజలు తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన అంగీకరించి జవాబు అనుగ్రహించేవాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. తన సహాయాన్ని మనకు అందిస్తారట. బైబిల్ గ్రంథంలోంచి ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. బైబిల్ వాళ్ళంతా ఓపెన్ చేయండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా. పాపం చేయడం ద్వారా మానవుడు శిక్షకు పాత్రుడయ్యాడని. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చేయమన్న పని చేయకపోవడం, దేవుడు చెయ్యొద్దన్న పని చేయడమే పాపం. దేవుని ఆజ్ఞలు ఏమనగా, నీ దేవుడైన ప్రభువుని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో సేవించాలి. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అబద్ధం ఆడకూడదు, దొంగలించకూడదు, పొరుగు అనేది ఆశించకూడదు, వ్యభిచారం చేయకూడదు, నీ తల్లిదండ్రిని సన్మానించాలి. వీటిని మీరి బ్రతకడమే పాపం. సొదొమ గొమొర్రా పట్టణాలు పాపం చేయడం ద్వారా భయంకరమైన శిక్ష గుండా వెళ్ళారని. అననీయ సఫీరా అబద్ధమాడి వెంటనే చనిపోయారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నోహు గారి కాలంలో ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడు మహా జలప్రళయం తీసుకొచ్చి వారందరినీ దేవుడు నాశనం చేశారని. పాపం మనిషికి శిక్ష తీసుకొస్తుంది. అయితే క్రీస్తు యేసునందున్న వారికి ఎందుకు శిక్ష లేదు అంటే, క్రీస్తు ప్రభువారు ఆ శిక్ష భరించారు కాబట్టి. దేవాతి దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మన శిక్షను ఆయన భరించారని. మనకు రావాల్సిన అవమానం ఆయన తీసుకున్నారు. ముళ్ళ కిరీటం ఆయన భరించారు, కొరడా దెబ్బలు ఆయన భరించారు. తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చారని, మన కొరకు తన రక్తాన్ని చిందించారు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మన శిక్షను ఆయన భరించాడని. ఎవరైతే క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి తన పాపాలు ఒప్పుకుంటారో దేవుడు వారిని క్షమించి చేర్చుకుంటాడని. తప్పిపోయిన కుమారుడు దుర్వ్యాపారం చేసి ఆస్తంతా పోగొట్టినప్పుడు, అంతా కోల్పోయి తండ్రి వద్దకు తిరిగి వస్తే తండ్రి కుమారుణ్ణి క్షమించి చేర్చుకుంటాడు. వస్త్రాలు లేవు వస్త్రాలు ఇస్తాడు, చెప్పులు లేవు చెప్పులు ఇస్తాడు, ఆకలి గొప్ప విందు చేయించి పెడతాడు తండ్రి. ఈరోజు ఒకవేళ దేవునికి నువ్వు ఎంత దూరం అయిపోయినా, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను పిలుస్తాడు. ఆయన యొద్దకు నువ్వు తిరిగి వస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడని, నిన్ను చేర్చుకుంటాడు, నీ జీవితాన్ని ఆయన మరలా కడతాడని. క్రీస్తు ప్రభువారు శిలువ మీద కొట్టివేసింది మన శిక్షణ మాత్రమే కాదు, ఆయన మన ప్రతి శాపాన్ని కూడా కొట్టివేశారని. క్రీస్తు ప్రభువారు శిలువ మీద మన పాపాల నిమిత్తం శిక్ష భరించడం మాత్రమే కాదు, ఆయన మన అనారోగ్యాలు కూడా భరించారని. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత పొందితమని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు ప్రభువారు పొందిన దెబ్బల చేత మనకు ఆరోగ్యం ఉందని, అలాగే క్రీస్తు యేసునందున్న వారికి సమాధానం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునిలో మనం ఉన్నప్పుడు, దేవుని యొద్దకు వచ్చినప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మనకి నెమ్మదిని, శాంతిని, సమాధానం అనుగ్రహిస్తారని. క్రీస్తు యేసునందున్న వారికి దేవుని మహిమైశ్వర్యం చొప్పున ప్రతి అవసరం తీర్చబడుతుందని. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో దేవుడు వారి అవసరం తీరుస్తాడు, వారి భారాన్ని దేవుడు భరిస్తాడని. 3.5 సంవత్సరాలు కరువు కాలంలో దేవుడు ఏలియా గారిని పోషించారని. సారెపతు విధవరాలని ఆమెకున్న కొంచెం పిండిని నూనె ఆశీర్వదించి దేవుడు ఆమెను పోషించాడని. మొరియా అనే పర్వతం మీద బలికి కావలసిన పొట్టేలను అబ్రహాం గారికి దేవుడు చూపించి దేవుడు అక్కడ అబ్రహాం గారికి ఉన్న అవసరం తీర్చారు. ఈరోజు మన జీవితంలో ఏ అవసరత అయితే ఉందో దేవుడు దాన్ని తీరుస్తాడని. అన్నా గారికి ఉన్న అవసరత సంతానం, దేవుడు ఆ సంతాన విషయంలో ఉన్న కోరికను విషయంలో దేవుడు నెరవేర్చాడని. క్రీస్తు యేసునందు మనం భద్రపరచబడుతున్నాం, క్రీస్తు యేసునందు మనం కాపాడబడుతున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మీకు అగ్ని ప్రాకారంగా ఉంటాడు, ఏ కీడు దరిచారకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. మీ రాకపోకలు యందు, మీరు వెళ్ళే పనులు యందు, అన్ని విషయాల్లో దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆయన మీకు అండగా ఉంటాడు. తన రెక్కల నీడలో దేవుడు ఎప్పుడు మిమ్మల్ని దాస్తాడని. క్రీస్తు యేసునందు ఎన్ని మేళ్ళు, క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధి లేదు, క్రీస్తు యేసునందు సమాధానం, క్రీస్తు యేసునందు అవసరాలు తీర్చబడతాయి, క్రీస్తు యేసునందు మనం కాపాడబడుతున్నాం. అలా ప్రేమించిన దేవుడు ఆయనలో జీవించే వారికి, ఆయన యొద్దకు వచ్చే వారికి శాశ్వత లివి,
వీటి మీద విశ్వాసం ఉంచండి. దేవుడు మీ జీవితంలో గొప్ప మేలు చేస్తారండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవ, ప్రభువా మీకు వేలాది వేలాది వందనాలేసే. మహోన్నతుడు దేవ, మహిమగల దేవుడు ప్రభువా మీకు వేలాది వేలాది వందనాలేసే. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే వాగ్దానం విన్నారో ప్రభు, వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని, మీ సహకారాన్ని అందించండి ప్రభువా. యేసయ్యా, మమ్మల్ని క్షమించే దేవుడు, మమ్మల్ని చేర్చుకునే దేవుడు వేసే మీకు వేలాది వేలాది వందనాలు వేసే. మా పక్షాన ఉండే దేవుడు ప్రభువా మీకు వేలాది వేలాది వందనాలు వేసా. మీకు స్తుతి స్తోత్రం తండ్రి ప్రభువా. అలాగే తండ్రి ప్రభువా, ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా వేసి అనారోగ్యంతో బాధపడుతున్నారో ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. అప్పుల బాధలతో ఉన్న వారిని లేవనెత్తండి ప్రభువా. ప్రభు మీ యందు మాకు ప్రతి అవసరత తీర్చబడుతున్న సెలవిచ్చిన రీతిగా ప్రభువా ప్రతి అవసరత తీర్చండి. మేము భద్రపరచబడుతున్న సెలవిచ్చిన రీతిగా ప్రభువా మీరే కాచి కాపాడండి అయ్యా ప్రభువా. మీ యందు మాకు ఏ శిక్షా విధి లేదని సెలవిచ్చిన దేవా మీకు వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టిన దేవా మీకు వందనాలు. మా కొరకు రక్తం కార్చిన దేవా మీకు వందనాలు వేసా ప్రభువా. ప్రభు యేసయ్యా, మా కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన దేవా మీకు వందనాలు. మమ్మల్ని అంతలా ప్రేమించినందుకు దేవా మీకు వందనాలు. ప్రభు యేసయ్యా, మీ ప్రేమను ఎవరు కూడా వర్ణించలేరు. ఎంత గొప్ప ప్రేమ మీది. మీ కృతజ్ఞతాస్తులు తెలియచేస్తుంది. ఈరోజు వాగ్దానం వింటున్న వారందరినీ దీవించండి, ఆశ్రయించండి. మీ దీవుల వారిని కుమ్మరించుకున్నారు. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.